సో మనం రిస్క్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫస్ట్గా మనం యూస్ చేసేటటువంటి ఫార్ములా స్టాండర్డ్ డీవియేషన్. సో వేరియన్స్ స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సమ్మేషన్ n I is equal to 1 p into Ri minus expected whole square. Now we are going to calculate the variation. So మనం ఇప్పుడు వేరియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కంపెనీ A2 అని 2 కంపెనీస్ ఉన్నాయండి. అయితే ఈ కంపెనీ A2 B అన్న 2 కంపెనీల్లో మనం ఏ కంపెనీని యాక్సెప్ట్ చేయాలి అంటే మనం ఎక్స్పెక్టెడ్ మనం చేసేటటువంటి సమ్లో మనకి వేరియేషన్స్ చూస్తామన్నమాట. అంటే మనం ఏది రిటర్న్స్ అన్నది మనం యాక్సెప్ట్ చేయాలంటే మనకి ఏది తక్కువ వస్తుందో దాన్ని బేస్ చేసుకుని ఆ కంపెనీకి మనం ముందుకు వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఏ మనకి వాల్యూస్ ఇక్కడ ఈ విధంగా ఇచ్చారు. RI 6, 7, 8, 9, 10. ఓకే, wrong. P 0.10, 0.25, 0.30, 0.25, 0.10. సో ఇది మనకి ఇచ్చినటువంటి కంపెనీ ఏ యొక్క వాల్యూ. నెక్స్ట్ కంపెనీ బికి మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ ఏంటంటే RI PI 4, 6, 8, 10, 20, 0.1, 0.2, 0.4, 0.2, 0.1. ఇవి మనకి కంపెనీ ఏ అండ్ బి యొక్క వాల్యూస్. ఓకే, అయితే మనం ఇవి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, ఈ రిస్క్ క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేయాలి అంటే ఆల్రెడీ మీకు నేను ఇక్కడ ఫార్ములా చెప్పాను. స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఈ స్టాండర్డ్ డీవియేషన్ ఈ ఫార్ములాని ఈ సిగ్మాని వేరియన్స్ అంటాం. ఈ వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సమ్మేషన్ NI ఈజ్ ఈక్వల్ టు 1 P ఇంటూ RI మైనస్ E ఇంటూ R స్క్వేర్. ఓకే, సో మనం ఇప్పుడు ER అన్నది క్యాలిక్యులేట్ చేయాలి. ER అన్నది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్, ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్స్. ఇక్కడ మనకి R రిస్క్ రేట్ ఇచ్చేసారు. R రేట్ రిటర్న్ R రేట్ అన్నది మనకి ఆల్రెడీ వాల్యూస్ ఉన్నాయి, ప్రాఫిట్ వాల్యూస్ ఉన్నాయి. సో దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే R ఇంటూ PI వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. R ఇంటూ PI వాల్యూ. సో 6 ఇంటూ 0.10 ఈజ్ ఈక్వల్ టు మనకు వచ్చేటటువంటి వాల్యూ 0.6. ఇది PI ఇంటూ RI. సో ఈ వాల్యూస్ మనకు తెలిస్తే మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. నెక్స్ట్ 7 ఇంటూ 0.25, 1.75. Next 8.035, this is equal to 2.4. 9 into 0.25, this is equal to 2.25. 10 into 0.10, this is equal to 1. Okay, now let us substitute the values here. 0.6, 1.75, 2.4, 2.25.
ఈ వాల్యూస్ని మనం ఇప్పుడు ఏం చేయాలంటే అన్నిటిని కూడా ప్లస్ చేయాలి. మనకి ఎక్స్పెక్టెడ్ రిటర్న్ వాల్యూ రావాలి అంటే ఇప్పుడు మనం మల్టిప్లై చేసినటువంటి ఆర్ఐ ఇంటూ పిఐ వాల్యూస్ని మనం ఎడిషన్ చేయాలి. అప్పుడు మనకు వచ్చేటటువంటి వాల్యూస్ ఏంటంటే 8.00. సో మనకి ఎక్స్పెక్టెడ్ కంపెనీ ఆర్ ఐ వాల్యూ ఎంత, ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 8, టోటల్ 8. ఓకే, ఇదే విధంగా మనం కంపెనీ బికి కూడా క్యాలిక్యులేట్ చేయాలి. పిఐ ఇంటూ ఆర్ఐ. సో కంపెనీకి బిఐకి కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. వాల్యూస్ ఎలాగంటే 4 ఇంటూ 0.1. ఇక్కడ మనం డైరెక్ట్గా వేద్దాం. 4 ఇంటూ 0.1 0.4, 6 ఇంటూ 0.2 1.2, 8 ఇంటూ 0.4 3.2, 10 into 0.2 2.0, 20 into 0.1 is equal to 1.2. యాడ్ చేస్తే 2 4 4 4 4 8 8 2 0. ఓకే, 10. సో దిస్ ఈజ్ ఆల్సో 8. మనకి ఇది కూడా ఎలా వాల్యూ వచ్చిందండి, 8 వచ్చింది. సో కంపెనీ బి యొక్క ఎక్స్పెక్టెడ్ రిటర్న్ వాల్యూ కూడా 8. ఇప్పుడు మనం ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ 0.10. ఇప్పుడు మనం ఫార్ములాలో క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఆర్ఐ మైనస్ ఏఆర్. ఆర్ఐ మైనస్ ఏఆర్ మీన్స్ 6 మైనస్ 0.10. 6 మైనస్ 0.10. మనకు వచ్చే వాల్యూస్ సింబల్స్ యాజ్ ఇట్ ఈజ్ అలానే వేయాలి. సారీ ఆర్ఐ మైనస్, ఇప్పుడు మనం చేయాల్సినటువంటి క్యాలిక్యులేషన్ ఏంటండి, ఆర్ఐ మైనస్ ఈఆర్. ఆర్ఐ మైనస్ ఈఆర్ అంటే ఇక్కడ మనకి ఈఆర్ వాల్యూ ఎంత వచ్చిందండి, 8 వచ్చింది. సో 6 మైనస్ 8 అన్నది మనం చేయాలి. 6 మైనస్ 8 చేస్తే మనకు వచ్చేటటువంటి వాల్యూ ఎంత అండి, -2. 8లో నుంచి 6 తీసేస్తే మనకు వచ్చే వాల్యూ -2. సో ఈ మైనస్ వాల్యూ ఏదైతే ఉందో అది మనం కంపల్సరీగా మైనస్ వాల్యూ ఇక్కడ మనం వేయాలి. అదేవిధంగా 7 మైనస్ 8, 7 మైనస్ 8 మనకి ఎంత వస్తుంది, -1. 8 మైనస్ 8 0. ఈ 8 అనే వాల్యూ ఎక్కడి నుంచి వచ్చింది మనకి, ఎక్స్పెక్టెడ్ రేట్ వాల్యూ. అంటే మనం ఫస్ట్ ఈ ఎక్స్పెక్టెడ్ రేట్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేసాము, ఆర్ఐ ఇంటూ పిఐని కనుక క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎక్స్పెక్టెడ్ రిటర్న్ వాల్యూ అన్నది మనకి వస్తుందన్నమాట. ఓకే, సో 9 ఇంటూ నెక్స్ట్ వాల్యూ వచ్చేసి మనకి 9 మైనస్ 8 అంటే మనకు వచ్చేది 1. 10 మైనస్ 8 అంటే 2. సో ఇప్పుడు మనకి ఆర్ఐ మైనస్ ఈఆర్ వాల్యూస్ వచ్చేసినాయి. సో మనకి ఫార్ములాలో మనం చేయాల్సింది ఏంటి, ఆర్ఐ మైనస్ ఈఆర్ వాల్యూస్ వచ్చాక దాన్ని హోల్ స్క్వేర్ చేయాలి. దాని హోల్ స్క్వేర్ అండ్ ఇప్పుడు చూద్దాం. ఆర్ఐ మైనస్ ఈఆర్ హోల్ స్క్వేర్ అంటే 2 ఇంటూ 2 4. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందండి, ప్లస్ అవుతుంది. 1 ఇంటూ 1 1, 0 ఇంటూ 0 0, 1 ఇంటూ 1 1, 4 ఇంటూ 4 సారీ 2 ఇంటూ 2 4 వస్తుంది మనకు వాల్యూ. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ పి ఇంటూ ఆర్ఐ మైనస్ ఈఆర్ హోల్ స్క్వేర్. పి వాల్యూ ఎంత ఇక్కడ మనకి 0.10. సో 0.10 ఇంటూ ఆర్ఐ మైనస్ ఈఆర్ హోల్ స్క్వేర్ ఫార్ములా ఎంత అండి, 4. పిఐ ఇంటూ ఆర్ఐ మైనస్ ఈఆర్. పిఐ ఇంటూ ఆర్ఐ మైనస్ ఈఆర్ వాల్యూ, ఈఆర్ స్క్వేర్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేద్దాము. 0.10 అంటే మనకు వచ్చేది 0.4. నెక్స్ట్ మనకి 0.25 అంటే 0.25 ఇంటూ 1. నెక్స్ట్ 0.30 ఇంటూ 0 ఎంతండి, 0. 0.25 ఇంటూ 1
0.10 ఇంటూ 4.04 అంటే మనకి టోటల్గా క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేటటువంటి వాల్యూ 1.30 అంటే ఇక్కడ మనకి 0 ఉందండి వాల్యూ జనరల్గా డైరెక్ట్ కోసం. ఓకే, సో ఈ మొత్తం టోటల్ క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చినటువంటి P ఇంటూ RI మైనస్ CR హోల్ స్క్వేర్ ఎంతండి 1.30. దీన్ని మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. మనకున్నటువంటి ఫార్ములా ఏంటండి, స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సమ్మేషన్ n I ఈజ్ ఈక్వల్ టు 1 P ఇంటూ RI మైనస్ ER హోల్ స్క్వేర్. సో దీన్ని మనం ఈ వాల్యూలో ప్రతిక్షేపించాలంటారు సబ్స్టిట్యూటింగ్. స్క్వేర్ రూట్ ఆఫ్ 1.30, దీన్ని కనుక స్క్వేర్ రూట్ చేస్తే మనకు వచ్చేటటువంటి వాల్యూ 1.14. ఇది కంపెనీ ఏ యొక్క వాల్యూ. ఇప్పుడు మనం కంపేర్ చేయాల్సింది కంపెనీ ఏ బెటరా మనకి కంపెనీ బి బెటరా అన్నది మనం ఇప్పుడు చేయాల్సినటువంటి సమ్ అనమాట. ఇప్పుడు మనం కంపెనీ ఏ ఎలా అయితే క్యాలిక్యులేట్ చేసామో కంపెనీ బి కూడా అదే ఆర్ హోల్ స్క్వేర్ పి ఇంటూ RI మైనస్ ER హోల్ స్క్వేర్. సో మనకు తెలిసిన మనకు ఆల్రెడీ సమ్లో ఇచ్చారు కదండి, కంపెనీ ఏ బి యొక్క వాల్యూస్ A 4, 6, 8, 10, 20. P values 0.1, 0.2, 0.4, 0.2, 0.1. ఇప్పుడు కనుక మనకి ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఇందాక ఆల్రెడీ మనం కట్టాము. కంపెనీ బి యొక్క ఎక్స్పెక్టెడ్ వాల్యూ మనకి 8 వచ్చింది. ఇది కూడా మనకి ఎక్స్పెక్టెడ్ రిటర్న్ వాల్యూ మనకి 8 వచ్చింది. సో మనకి ఈ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ వాల్యూ మనకు తెలుసు కాబట్టి డైరెక్ట్గా మనం ఏం చేస్తామంటే ఆర్ మైనస్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ వాల్యూని మైనస్ చేస్తాం. సో 4 మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు ఎంతండి, -4 -4. 6 minus 8 minus 2, 8 minus 8 0, 10 minus 8 2, వాల్యూ 12 minus 8 4. ఇక్కడ వాల్యూ 12 అండి. కంపెనీ బి యొక్క వాల్యూ ఇది 12. సో ఆర్ మైనస్ ఈఆర్ వచ్చి మనకి 4. 12 minus 8 4. సో దీన్ని కనుక స్క్వేర్ చేస్తే 4 into 4 16, 2 into 2 4, 0, 2 into 2 4, 4 into 4 16. ఇప్పుడు పి వాల్యూ నుంచి పి ఇంటూ ఆర్ మైనస్ ఈఆర్ హోల్ స్క్వేర్ చేస్తే కనుక మనకు వచ్చినటువంటి వాల్యూస్ 1.6, 0.8, 0, 8, 1.6. టోటల్ చేస్తే 4.8. ఇది మనకు వచ్చినటువంటి వాల్యూ. దీన్ని ఫార్ములాలో స్టాండర్డ్ డీవియేషన్ వేరియేషన్ యొక్క ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే స్టాండర్డ్ డీవియేషన్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4.8 ఈజ్ ఈక్వల్ టు మనకు వచ్చేటటువంటి వాల్యూ 2.19. సో ఇది కంపెనీ బి యొక్క వాల్యూ. ఇప్పుడు మనకు కనుక కంపేర్ చేస్తే రిస్క్ రేట్ ఆఫ్ రిటర్న్ కంపేర్ చేస్తే మనకి కంపెనీ ఏ లెస్గా ఉంది. సో మనం కంపెనీ ఏతో కంపేర్ చేసుకుంటే కంపెనీ ఏ వచ్చి మనకి 1.14 వచ్చింది. అదే కంపెనీ బి వాల్యూ వచ్చి మనకి 2.19 వచ్చింది. సో మనం ఈ రెండింటిలో కనుక కంపేర్ చేసుకుంటే మనకి ఏది లెస్ ఉందండి, కంపెనీ ఏ లెస్ ఉంది. సో మనం కంపెనీ ఏ చూస్ చేసుకుంటే మనకి రిస్క్ రేట్ అన్నది తక్కువగా ఉంది కంపెనీ బితో పోల్చుకుంటే. సో ఈ విధంగా మనము సెక్యూరిటీ అనాలిసిస్ అండ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో రిస్క్ రిటర్న్ సమ్ని ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.